హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ టేల్స్. ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకుందాము. అది ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చూపిస్తాను మీకు. దీనికి కావాల్సిన స్పైసెస్ ఏంటంటే ఎండుమిర్చి, చెక్క, లవంగం, అనారస్ పువ్వు, ధనియాలు, షాజీరా, బిర్యానీ ఆకు, ఏలక్కి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని అందులో ఉప్పు, కారము, కొంచెం పెరుగు, ఒక లెమన్, ఒక ఎగ్ తీసుకొని బాగా కలిపి పక్కన 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని స్పైసెస్ అన్నీ లైట్గా వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని వేయించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అది బాగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ పసుపు వేసుకుందాము. కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకుని చికెన్ వేసుకుందాము. చికెన్ వేసుకొని కలుపుకుందాము. మంచిగా కలిపి వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాము. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాము. కొంచెం బాగా కలపాలండి. బాగా కలుపుకున్నాక మిక్సీ పట్టుకొని పౌడర్ వేసుకొని కలుపుకుందాము. కలుపుకున్నాక కొంచెం నీళ్ళు వేసుకుందాము. 1 గ్లాస్ నీళ్ళు వేసుకుందాం ఫస్ట్. అది బాగా మసాలా అంతా ముక్కలకు పట్టాలి కదా, బాగా కలుపుకునేద్దాము. 1 గ్లాస్ వాటర్ కొంచెం కలుపుతూ మిక్స్ చేసుకుందామండి. మంచిగా బాగా కలుపుకొని పెట్టేసుకుందాము. బాగా మిక్స్ అయిపోతుంది. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు మంచిగా ఉడకనిద్దాం. అట్లనే 15 మినిట్స్ తర్వాత మూత తీసి దగ్గరికి వచ్చే వరకు బాగా కలుపుకోవాలండి. మంచిగా తర్వాత సాల్ట్ కొంచెం వేసుకుందాము. కరివేపాకు కొంచెము, కొత్తిమీర కొంచెం వేసుకుందాము. నిమ్మకాయ పిండుకుందాము. కలిపేసుకుందామండి మంచిగా. అది బాగా కలుపుకోవాలి. తర్వాత కసూరి మేతి వేసుకుందాము. టేస్ట్ బాగుంటుందండి కసూరి మేతి వేస్తే. కలిపేసుకుందాము. చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది టేస్ట్. కొత్తిమీర వేసుకుందాము. అంతే అండి, చికెన్ ఫ్రై అయిపోయింది. ఇంకా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.